ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం అండి. ఈరోజు చక్కటి వాగ్దానము వింటున్నాము. కీర్తనలు 38:7 ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, నీ మూల్గులు, నీ ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అవి నాకు ఎప్పుడు వినిపిస్తూనే ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మన మూలుగుల ధ్వని ఆయన వింటా ఉంటాడండి. నిర్గమాకాండం 3:7 ఇజ్రాయేలు మూల్గారంట, బాధపడ్డారంట, ప్రార్థన చేశారంట. వారి మొరను విన్న దేవుడు ఆయన దిగి వచ్చినట్టుగా నిర్గమాకాండం 3:7 మనం చూస్తున్నాము. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని, పనులలో తమను కష్టపట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవుని మన యొద్దకు దించేది మన మూల్గులు, మన ప్రార్థన. మన దేవుడు ఎంత మంచివాడంటే, మన మూల్గులు విని ఆయన తానే దిగి వచ్చి మనల్ని నడిపిస్తాడు. ఆదికాండం 4:10 మనం చూస్తున్నాము. హేబేలు యొక్క రక్తము లేక నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి మొరపెట్టుట నేను వింటిని అంటున్నాడు దేవుడు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మొరను వినే దేవుడు, మూల్గులను లక్ష్య పెట్టే దేవుడు, మన నిట్టూర్పులను లక్ష్య పెట్టి అది దాచుకొని మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని విడిపించడానికి ఆయన దిగి వస్తాడంట. నీవు చేసే ఈ ప్రార్థన దేవుణ్ణి దింపుతుంది. అలాగే హేబేల్ గురించి దేవుడు చెప్తా ఉంటున్నాడు. హేబేల్ యొక్క రక్తపు స్వరము మరి మొర పెట్టిందంట. చూడండి, హేబేల్ చనిపోయినా హేబేల్ యొక్క ప్రార్థన చావలేదు. ఈరోజు మనం చేసే ప్రార్థన రేపు మన పిల్లలకు దీవెనకరంగా ఉంటుంది. మనం చనిపోయినా మన ప్రార్థన తరతరాల వరకు ఉంటుంది. అది దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు. నీ ప్రార్థన నేను వినకుండా నా చెవులను మూసుకోను, నీ ప్రార్థన లక్ష్య పెడతాను, నేను దాన్ని జ్ఞాపకం చేసుకొని మరి నిన్ను, నీ కుటుంబాన్ని నేను దీవిస్తాను. ఈరోజు ఆ దేవుని దించే ప్రార్థన మనం చేద్దామా? ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము, ఎవరినైనా ఏదైనా అడిగినా వారు మర్చిపోతున్నారు. కానీ మన దేవుడు మనం చేసే ప్రతి మొరను, మూల్గులను ఆయన విని ఆయన పాలు తేనెలు ప్రవహించే దేశంలో మనల్ని నడిపించడానికి దిగి వస్తాడంట. ఈరోజు నువ్వు ఎట్టి ప్రార్థన చేస్తున్నావో, ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నీ మూల్గుల స్వరము దేవుడు విని ఆయన దిగి వచ్చి నీకు సహాయం చేస్తాడు. హేబేలుకు న్యాయం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. అంతేకాదండి, మరి ఆ మొరను దేవుడు మరవలేదు. ఈరోజు నీవు పెట్టే మొరను, నీ మూల్గులను ఆయన మర్చిపోడు, ఆయన లక్ష్య పెడుతున్నాడు. అందుకే కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, అయ్యా నీవు నా నిట్టూర్పులను వినకుండా చెవులు మూసుకోలేదు, కానీ నీవు నా నిట్టూర్పులను లక్ష్య పెడుతున్నావు, నీకు వందనాలు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దామా? మనము ఎవరికి చెప్పుకోలేని మరి సంగతులు ఉండొచ్చు, నీవు నీ దేవునికి చెప్పుకోవచ్చు. నీ బాధ, నీ నిట్టూర్పును దేవునికి తెలియపరచవచ్చు. ఆయన దిగి వచ్చి నీకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మా నిట్టూర్పులు, మా యొక్క బాధ, మేము కృషించినప్పుడు మూల్గిన ఆ మూల్గులను నీవు మరవలేదు నాయన. నీవు జ్ఞాపకం చేసుకొని దిగి వచ్చి మాకు సహాయం చేసే దేవుడుగా నువ్వు ఉన్నావు నాయన. ఇంత గొప్ప దేవుడుగా ఉన్నావు నాయన. రక్తము కేకలు వేసినా నువ్వు విన్నావు నాయన ప్రభ. న్యాయము చేయడానికి నువ్వు దిగి వచ్చినందుకు నీకు వందనాలు నాయన ప్రభ. ఈరోజు మేము చేసే ప్రార్థన, అయ్యా మేము చనిపోయినా కూడా ఈ ప్రార్థన జీవిస్తుందని, అనేకులకు దీవెనకరంగా ఈ ప్రార్థన మారుతుందని మేము నమ్మొచ్చు. ఈరోజు వినే దేవుడుగా నువ్వు ఉన్నావని నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రార్థన నీకు అప్పగిస్తున్నాము తండ్రి. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో చిన్న విన్నపం యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. విన్నాం కదండి, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు ఆశీర్వాదంలోనికి నడిపించడానికి దేవుడు దిగి వస్తున్నాడు. అంతేకాదు, హేబేల్ రక్తం చేసిన మొరకు దేవుడు ఆయన పక్షాన పోట్లాడడానికి నిలబడింది. కాబట్టి ఈరోజు నీవు చేసే ప్రార్థన ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. మన ప్రార్థన తరతరాల నిలబడుతుందని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే అనేకులకు షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఎంకరేజ్ పీపుల్ in your house also to pray. God will definitely hear your prayers. God bless you. See you tomorrow. Praise the Lord.